హాయ్ అండి. బాగున్నారా? నేను మీ వెల్ విషర్‌నండి. మీరు గూడా నా వెల్ విషర్సు. మరి నా యొక్క ప్రోగ్రామ్ మీకు తెలుసండి. సమాజము నాడు నేడు. మరి నా యొక్క ఛానలు జీపీఎల్‌జీసీ మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మరి మీ యొక్క అభిమానానికి మరి వందనాలు. మరి అదేవిధంగా మనము సమాజం అంతా కూడా బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అంటే తెలియక కాదండి, అందరికి తెలుసు. కానీ మనము కొంచెం అప్పుడప్పుడు సమాజంలోని ముచ్చట్లను కదిలించుకున్నట్టయితే కొంచెం మనము మన కుటుంబాల లోపల మోరల్ అనేది చేరవేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము పెద్దవాళ్ళం కదండి, అందుకని ఈ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే మంచిగా ఉంటారు మనతోని, కానీ మళ్ళీ ఇరుగు మీద పొరుగు, పొరుగు మీద ఇరుగు, ఓర్వలేనితనం ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్లకు మరి ఏం రాశాడంటే గురజాడ అప్పారావు గారు రాశారు. చూడండి, ఒక చిన్న పద్య గేయం మీ ముందు ఉంచుతున్నా. పరుల కమిలికి పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కలదోయ్, ఒకరి మేలు తన మేలు నుంచి నేర్పరికి మేలు కొల్లలోయి. ఏమంటుండేడా ఆ కవి గారు? పరుల కలిమికి పొర్లి ఏడ్చే, ఎవరైతే బాగుపడతారో వాళ్ళను చూసి వాళ్ళ మీద ఏడవడం అనేది ఉంటుందండి. ఇరుగు పొరుగు ఏమో కానీ మన బంధుమిత్రాలలో ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులే కాకుండా మనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు, వాడంత గొప్పగా వాడు ఆ స్థాయికి బాయ్, ఇలాంటి ఓర్వలేంతన వాళ్ళు ఏదైనా కష్టపడో లేకుంటే మంచి పని చేసో అలా అది ఎవిడెన్స్గా తీసుకొని తను డెవలప్ కావడానికి ప్రయత్నించడం పక్కన పెట్టి ఏమంటారు, వాళ్ళ మీద ఏడుస్తుంటారు, బాగుగా కష్టపడి బాగు బతికే వాళ్ళ మీద. కాబట్టి అలాంటి వాళ్లకు ఏమంటున్నాడు, పరుల కలిమికి పొర్లి ఏడ్చే. కలిమి అంటే మంచి సుఖం, ఇతరుల సుఖాని కోసం పొర్లి పొర్లి ఏడుస్తారంటున్నాడు కవి. పాపికి ఎక్కడ సుఖము కలదోయ్. పాపిష్టుల యొక్క ఆలోచన అదే, వాళ్ళు మంచిని ఆలోచించరు. ఎవరైతే బాగుపడతారో చెడు దృష్టితోనే వాళ్ళను హింసలు పెడుతూ వాళ్ళతోనేదో పోట్లాట చేయడము, ఏదో దేంట్లోనో ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటారండి. కాబట్టి అలాంటి వాళ్ళకి సుఖం ఎక్కడుంటుందండి? పైన భగవంతుడు గమనిస్తుంటాడు. కాబట్టి అలాంటి పాపులకు సుఖం అనేది ఇంకా ఇవ్వకుండా చేస్తుంటాడు. కనుక కవిగారు మనకు ఇచ్చినటువంటి ఈ పద్య భాగంలో నుంచి, ఈ గేయము నుంచి పిల్లలైనా పెద్దలైనా గమనించాలి. ఇది విద్యార్థులకు కూడా వర్తిస్తుంది కదండి, పాఠ్యాంశమే ఇది. కాబట్టి ఒకరి మేలు తన మేలు నుంచి ఏమనాలే, ఇతరులు బాగుంటే నేను బాగున్నట్టే అని ఆ విధంగా మనం లెక్కించినట్టయితే, ఆ రకంగా పరిగణిస్తే నేర్పరికి మేలు కొల్లకోలు అంటే చాలా ఆ రకంగా ఎవరైతే భావిస్తారో ఇతరుల మేలే నా మేలని, ఇతరుల సుఖమే నా మేలని, లేకపోతే ఏదైనా మంచి పని చేసి ఎట్లా పైకి వచ్చిండో అది మంచిదైతే దాన్ని అనుసరించి వీళ్ళు పైకి రావడం, ఇలాంటి మార్పు మనిషిలో పాపులకైనా ఏడ్చే వాళ్ళకైనా వస్తే, వాళ్ళని బట్టి డెవలప్ అయితే దేవుడు ఇంకా వాళ్ళకు మంచి మేలులు చేస్తాడంటండి కదా. మరి ఇలాంటి విషయాలు విద్యార్థులకు బోధిస్తే పిల్లలకు చిన్నప్పుడే మంచి చెడు అనేది వాళ్ళలో నాటుకుంటుందండి. కాబట్టి ఈ రకంగా మరి కవి గారు ఆనాడే తెలియపరిచారు. చూడండి, ఉన్నారా కవి గురజాడ అప్పారావు గారు ఉన్నారండి. ఆయన కన్యాశుల్కము చాలా చాలా ఎన్నో రాశారు మహాకవులు. కానీ మరి వాళ్ళు రాసిన వాళ్ళ కృషి ఫలితం మనం ఈనాడు పాఠ్యాంశాల రూపంలో పిల్లవారి నుంచి మరి పెద్దల వృద్ధుల వరకు కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉందండి. కాబట్టి అటువంటి కీర్తిమంతుల యొక్క వాళ్ళ యొక్క మరి పద్య గేయాలను మనము మరి ఉచ్చరించటం కానీ, దాన్ని అనుభవించటము, తర్వాత దాని యొక్క అర్థవంతమైనటువంటి తీసుకొని నడిచినట్టయితే బాగుపడతామని చెప్తున్నాడు. అదేవిధంగా దేశమనేడి దొడ్డ వృక్షం ప్రేమలకు పూలెత్తవలనోయ్, నరుల చెమటకు తుడిచి మూలము తడిసి మూలము ధనం పంటలు పండవలెనోయ్. ఏమంటున్నాడు ఆయన? ఇంకా ఏం చెప్తున్నారంటే
దేశం అంటే దొడ్డ వృక్షము అంటే వటవృక్షము. మనం అన్ని వృక్షాల్లో పెద్దది ఏమంటాము బనియన్ ట్రీ అంటాం కదండీ! మర్రి వృక్షము. అలా దేశం అనేది ఒక పెద్ద విస్తరింపబడిన దేశం నిండా భరతమాతకు గొడుగు పట్టినట్టున్నటువంటి ఆ యొక్క దొడ్డ వృక్షం లాంటి దేశము ప్రేమలను పూలెత్తవలెనో ఎక్కడ చూసినా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎంత ప్రేమ ఉంటే అంత శత్రుత్వం ఉండదండి. ఇతరులు మనకు హాని చేసేటట్టు మనకు కనబడిన కూడా వాళ్ళను బాగున్నావా లేకుంటే ఏంటమ్మా ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఏం చదువుతురు మీ పిల్లలకి ఇలా మాట్లాడే వరకు ఆ దుర్మార్గులకు ఏమవుతుందంటే అరే నేను ఈమె మీద చెడు అనుకున్నా ఈయన మీద చెడు అనుకున్నా వీళ్ళే నన్ను ఎంత మంచిగా ఆప్యాయతగా మాట్లాడుతున్నారు నాకెందుకు ఈ పాడుబుద్ధి వాళ్ళ మీద అని చెప్పేసి ప్రేమగా వాళ్ళు ఇచ్చిన ప్రేమని తిరిగి మనం పొందుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నరుల చెమటను తడిసి మూలం చూడండి, నరులు కష్టపడితేనే ఏమవుతుంది. ఇప్పుడు రైతే ఎగ్జాంపుల్, ఆ పొలంలో కష్టపడితేనే మనము సుఖపడగలుగుతున్నాం కదండి. కాబట్టి నరుల దాన్ని ఏమంటున్నాడు, నరుల చెమటను తడిసి మూలం. నరులు కష్టపడి కృషి చేస్తేనే వ్యవసాయదారులు అప్పుడు ఏమవుతుంది, ధనం పంటలు పండవలెనోయ్. ఎప్పుడే కానీ రైతు కర్షకుడు చెమట కార్చినప్పుడే ఒళ్ళంతా తడిసినప్పుడే ఆ కష్టానికి ఫలితం ఏమొస్తుంది, ధనం అనేటటువంటిది వస్తుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్మితే డబ్బు ధనం వస్తుంది కదండి. కాబట్టి అలాంటి కర్షకులను చూసి మనం నేర్చుకొని ఏ పనైనా కానీ వ్యవసాయమే కాదు మన స్థాయిలో మనకు ఏది అందుబాటులో ఉంటుందో కష్టపడి చేయాల్సింది అటువంటి పని చేసి మనము ముందుకు పయనించాలి మన జీవిత యాత్రను కదండి. మన యాత్రికులము, ఇక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళం కాదండి, యాత్రికులము. కాబట్టి ఇక్కడ మన యాత్ర ముగించుకొని తిరిగి ఎక్కడి నుండి వచ్చినామో అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళం. కాబట్టి ప్రేమను పంచాలి, ప్రేమ పగను చంపుతుంది అనేది ఇక్కడ ఈ భావంలో మనకు చూపిస్తున్నాడు గురజాడ గారు. కాబట్టి ఇటువంటి మంచి మోరల్కు సంబంధించినటువంటి విషయాలు మరి విద్యార్థులకు తెలియజేసినట్టయితే విద్యార్థులు చక్కగా పాఠ్యాంశంలో డైరెక్ట్ రాగానే పాఠశాలకు గుడ్ మార్నింగ్ అని చెప్పి కూర్చోండి అని చెప్పి పాఠం దిగి పుస్తకం తీసుకో అని ఇట్లా చెప్పే వరకు ఏమవుతుందంటే అసలు పిల్లలుగా రోజు ఇదే కదా అనేది ఉంటుంది. ఒక కొత్తదనము వారి లోపల ఒక అవేర్నెస్ తేవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇలాంటిది ఫస్ట్ ఒక కవిదో ఒక గేయమో లేకుంటే ఏదన్నా ఒక టాపిక్ తీసుకొని అది మన ఓరల్ అనమాట, అంటే అవుట్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొని పిల్లలకు చేరవేసినట్టయితే వాళ్ళు సెట్ రైట్ అయ్యి ఫ్రెష్గా అయిపోయి మనం ఏం చెప్తాం ఇంకా అనేది చూస్తుంటారు. మనం ఇది ముగించగానే మన పాఠ్యాంశాలకి పిల్లలు దిగుతారండి. కాబట్టి మన పాఠ్యాంశం సక్సెస్ఫుల్గా సాధించిన వాళ్ళం అవుతాము. పిల్లల్లో కూడా మనం చెప్పినటువంటి విద్యాబోధన వాళ్ళు సంతృప్తిగా పొందిన వాళ్ళు అవుతారు. అదే కదండి గురువు గారికి కావాల్సింది. మరి ఇంటికి పోయినాక చాలామంది తల్లిదండ్రులు చదివిన వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో స్కూల్కి పోయిండ్రు, ఆ టీచర్లు చెప్పిండ్రు నేర్చుకొని వచ్చిండ్రు, ఇక ఇంకెందుకు నేను చూడాలి నాకు తెలియదు కదా అని తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళకు, ఎందుకంటే ఎక్కువగా లేబర్గా పని చేసే వాళ్ళు కావచ్చు, మరి వ్యవసాయ కూలీలు కావచ్చండి, చదువు రాని వాళ్ళు కావచ్చు. అందుకని మరి మనము తల్లిదండ్రుల లాగానే పిల్లలను ఆప్యాయతగా ఇలాంటి విషయాలు జోడిస్తూ పాఠ్యాంశాలను కూడా ఫుల్ఫిల్గా మనము బోధించినట్టయితే తప్పకుండా మనం అనుకున్న విజయాలు సాధిస్తాము. పిల్లల్లో కూడా మంచిగా వారికి విద్యాస్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా అంచెలంచెలుగా వారు పైవారుగా పెరుగుతారండి, విద్యలో రాణిస్తారు. కాబట్టి ఈ అంశాలు మనం దృష్టిలో ఉంచుకొని పిల్లలను బోధించాలి. మనం బోధిస్తూనే ఉన్నాము, బోధించరని కాదక్కడ. కానీ నేను మళ్ళీ ఒకసారి నాదైన శైలిలో నా పరిధిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలి, పాఠశాలను దృష్టిలో పెట్టుకోవాలి, మన యొక్క వృత్తిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు విద్యార్థుల యొక్క మరి స్ట్రెంగ్త్ పెరగాలంటే కూడా అప్పుడు ఏం చేస్తారు, ఒక స్కూల్లో ఒక ఊరిలో ఒక ప్రైవేటు 2 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఇంటింటి సర్వే చేసినప్పుడు
గవర్నమెంట్ స్కూల్లో ఈ పథకాలున్నాయి. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అందరూ ట్రైనీ టీచర్స్. మనం ఇలా తల్లిదండ్రులను కన్విన్స్ చేసి, మరి పిల్లలను గూడా కన్విన్స్ చేసి, వాళ్ళు పాఠశాలకొచ్చే విధంగా మనము ఆ రకంగా ప్రోత్సాహపరిస్తే వాళ్ళొస్తారు. ఎందుకంటే పుస్తకాలిస్తున్నారు, స్కూల్ డ్రెస్సులిస్తున్నారు, మరి అన్నీ ఇస్తున్నారు. మరి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి వెళ్ళండి అని తల్లిదండ్రులు పంపిస్తారు. అది మన వే ఆఫ్ టాకింగ్‌లో మనం వాళ్ళను కలిసినప్పుడు, మీట్ అయినప్పుడు మనం మాట్లాడే విధానంలో తల్లిదండ్రులు కూడా నిజాన్ని తెలుసుకోవడానికి పంపిస్తారు. పల్లెటూళ్ళంటే పెద్ద జనాభా ఉండదు గదండీ! ఈజీగా తెలుసుకుంటారు. పంపిస్తారు. పంపించినప్పుడు వారం, 10 రోజులు, నెలలు చూస్తారు. వాళ్ళ క్వార్టర్‌లీ మరి వా పాస్ అయినటువంటి మార్క్సు, ఇలా హాఫ్ ఇయర్లీ ఫలితాలు అవి చూస్తారనమాట. అవి చూసినప్పుడు ఫార్మేటివ్స్, తర్వాత అసెస్మెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఇంకా పిల్లలు మంచిగా అవుతుంది. మనం గూడా పిలిసి ఏం చేస్తాం పేరెంట్స్ మీటింగ్‌లో, "మీ అబ్బాయి ఇలా వెనకబడి ఉండే, ఇప్పుడు చాలా మంచిగా డెవలప్ అవుతున్నాడు. వాడు చక్కగా చదువుతున్నాడు, రాస్తున్నాడు, హోంవర్క్ అప్డేట్‌గా ఉంటున్నాడు" అని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, తల్లిదండ్రుల ముందు పిల్లలను ప్రశంసించినట్టయితే పిల్లలు ఇంకా పొంగిపోతారండి. లేత హృదయాలు కదా! మనం ఏమి చెప్తే అది నాటుకుంటుందండి. కాబట్టి ఈ రకంగా పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ, పాటల ద్వారా మన యొక్క ఈ యాక్షన్స్ ద్వారా మన యొక్క మరి టీచింగ్ ద్వారా పిల్లలు అట్రాక్ట్ చేస్తూ ఉంటామండి. చేసుకొని పిల్లలకు మనం పోయిస్తాం. ఇప్పుడు నేను కూడా మీకు సమాజం నా స్కూల్ అనుకున్నా. సమాజంలో వినేవాళ్ళందరూ నా క్లాస్ అనుకున్నా. కాబట్టి మరి మీరందరితోని కూడా నేను ఈ యొక్క స్టాండర్డ్ తక్కువ స్టాండర్డ్ నుండి పైకి చెప్పుకుంటూ వెళ్దాము అనేసే నేను ఇప్పుడు ప్రైమరీ నుండి స్టార్ట్ చేసిన. ప్రైమరీ ఈజ్ ఏ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ పెద్ద బిల్డింగు దేని మీద నిలబడతదండి? పిల్లర్స్ మీద. కాబట్టి ప్రైమరీ స్కూల్ ఈజ్ ఏ పిల్లర్స్ అనమాట. కాబట్టి మనం పిల్లలను మనం ఇక్కడ తరవ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా అండి 5థ్ క్లాస్ అవ్వగానే 6థ్‌లో తరవ అయిపోతారు. ఆ రకంగా. కనుక మరి 6థ్ పోయినాక హై స్కూల్ స్టాండర్డు, మరక్కడ పాఠ్యాంశాలు, అక్కడ మరి అన్నీ కూడా వాళ్ళు యాక్టివ్‌గా తరోగా వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళు శుద్ధరుగా కూర్చొని లేచిపోవడము, ఇలాంటివి చేసినామనుకోండి, పిల్లలిగా అక్కడ పోతే కూడా డల్‌గుంటారు. అక్కడ మరి మరి ఏంటి టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ మేము కూడా గదా! నేనైనా అంతే. నేను గూడా పిల్లలను బెదిరించేదాన్ని. "ఏంట్రా మీకు ప్రైమరీలో ఏం జెప్పిండ్రు? దాని కంటిన్యూయేషనే కదా హై స్కూల్ స్టాండర్డు. మీరు 5థ్ వరకు ఏం చదివారు? 6థ్‌లో ఎందుకు చదువుతలేరు? 7థ్‌లో ఎందుకు ఇలా ఏమనుకుంటాము, ప్రైమరీ నుండి పిల్లలు హై స్కూల్‌కి రాగానే హై స్కూల్ టీచర్స్‌మైన మనము పిల్లలను గద్దిస్తుంటాం, బెదిరిస్తుంటాం. మరి ప్రైమరీ వాళ్ళు గూడా టీచర్సే కదా! కాబట్టి ప్రైమరీలో చాలా ఉపాధ్యాయులు కష్టపడాలి. పిల్లలను కష్టపడేలాగా చేయాలి. తల్లిదండ్రులను కూడా మనము వాళ్ళని కలుపుకొని ముందుకు నడవాలండి. ఇలాంటివి చేసినప్పుడు మరి పిల్లలు బాగా చదువులో రాణిస్తారు. పిల్లలందరూ కూడా నాటి బాలుర రేపటి పౌరులు కదండీ! వీళ్ళందరూ కూడా మంచి చదువులో రాణించి పెద్ద పెద్ద ఉద్యోగాలు అందుకున్నారంటే అందరూ ఒకరిని చూసి ఒకరిని చూసి సరే నా స్కూల్లో చదివిన నా ఫ్రెండ్ ఉండే ఇప్పుడు ఇట్లా కలెక్టర్ అయ్యిండు, లేకపోతే ఇంజనీర్ అయ్యిండు, ఈ పోస్టులో ఉన్నాడు, ఆ పోస్టులో ఉన్నాడు చెప్పుకుంటుంటే ఇంకొకరికి బాధ అనిపిస్తుంది. ఆ రకంగా తల్లిదండ్రులు కూడా చెప్తారు, చూడండి రా మీ స్కూల్లో చదువుకున్నాడే ఇప్పుడు మంచి పోస్టులో ఉన్నాడు, ఐపీఎస్ ఐఏఎస్లు అయ్యిండ్రు, మరి ఈ స్కూల్ నుండి పోయిన పిల్లలే, మీరు కూడా బాగా చదవండి. ఇలా తల్లిదండ్రుల ప్రోద్బలం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తే పిల్లలను వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ గురువులు, అక్కడ తల్లిదండ్రులు కలిసినప్పుడే పిల్లల యొక్క మరి భవిష్యత్తు బంగారుమయంగా మారే అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు చదువు ద్వారా జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకొని, ఆ చదువు అనే జ్ఞానము ద్వారా దేశంలో వికసించిన పువ్వులలాగా సువాసన అనే చదువు నుండి పరిమళించి వాళ్ళు దేశాభివృద్ధికి పాటుపడతారండి ప్రతి పౌరుడు. కాబట్టి ఈ రకంగా మనము మరి తల్లిదండ్రులు, గురువులమైన మనము వారిని పైకి తెచ్చి పెద్ద మరి ఉద్యోగస్తులను చేసి దేశాభివృద్ధికి మనమందరం తోడ్పడదామండి. థ్యాంక్ యూ సో మచ్. నాదే మరి నా యొక్క
ప్రోగ్రాము సమాజం నేడు నాడు మీకు తెలుసు. దాంట్లో నా యొక్క ఛానల్ పేరు జీపీఎల్జీసీ. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ, అభిమానాలే మరి నాకు ఈ సమాజం గురించి మీతో ముచ్చటించుకునేటటువంటి అవకాశాన్ని మరి ఇస్తుందని నేను భావిస్తున్నా. మీరందరూ కూడా నాకు సహకరించాలని నమస్కారం చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.